హలో ఎవ్రీవన్, లెట్ స్టార్ట్ బ్యాగేజ్ ఫ్రమ్ కస్టమ్స్. బ్యాగేజ్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఒక పర్సన్ యూకే నుంచి ఇండియాకి వస్తున్నాడు అనుకుందాం. అప్పుడు తనతో పాటు తీసుకొస్తున్న లగేజ్ ఏదైతే ఉందో దాన్నే బ్యాగేజ్ అంటామన్నమాట. అయితే ఈ బ్యాగేజ్ వచ్చేసరికి 2 టైప్స్ ఉంటుంది: అకంపెయిన్డ్ బ్యాగేజ్ అండ్ అన్అకంపెయిన్డ్ బ్యాగేజ్. అకంపెయిన్డ్ బ్యాగేజ్ అంటే ఏంటి? తనతో పాటు ఏదైతే బ్యాగేజ్ క్యారీ చేస్తాడో అది అకంపెయిన్డ్ అవుతుంది. అలా కాకుండా అన్అకంపెయిన్డ్ బ్యాగేజ్ అంటే ఏంటి? తనతో పాటు రాదు ఆ బ్యాగేజ్. తను ఇండియాకి రీచ్ అయ్యే 2 months బిఫోర్ అయినా పంపిస్తాడు, లేదా తను ఇండియాకి వచ్చిన తర్వాత 1 month తర్వాత అయినా ఆ బ్యాగేజ్ అనేది ఇండియాకి వస్తుందన్నమాట. అది అన్అకంపెయిన్డ్ బ్యాగేజ్ అవుతుంది. సో బ్యాగేజ్ ఇంక్లూడ్స్ అన్అకంపెయిన్డ్ బ్యాగేజ్, బట్ ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ మోటార్ వెహికల్. బ్యాగేజ్ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి? ఈ డిక్లరేషన్ ఫామ్ని ఎవరు సబ్మిట్ చేస్తారు అంటే, ఎవరైతే ఓనర్ ఆఫ్ ద బ్యాగేజ్ ఉందో ఆ పర్సన్ వచ్చేసరికి ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్ ద కస్టమ్స్కి డిక్లరేషన్ ఇస్తాడు. ఆ డిక్లరేషన్లో ఏముంటుంది అంటే, తను క్యారీ చేస్తున్న బ్యాగేజ్లో ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి అని చెప్పి డిక్లరేషన్ ఇస్తాడు. తర్వాత రేట్ ఆఫ్ డ్యూటీ అండ్ వాల్యూషన్ వచ్చేసరికి ఏ రిలివెంట్ డేట్ కన్సిడర్ చేయాలి అంటే డేట్ ఆఫ్ మేకింగ్ సచ్ డిక్లరేషన్. అండ్ డ్యూటీ ఎంత పడుతుంది అంటే, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ వచ్చేసరికి 35% పడుతుంది. అండ్ దాని మీద 10% ఆఫ్ సోషల్ వెల్ఫేర్ సెస్ ఇంక్లూడ్ చేసుకుంటే 38.5% డ్యూటీ పడుతుంది. అయితే కొన్ని ఆర్టికల్స్ మీద 100% ఆఫ్ ద డ్యూటీ అనేది లెవీ అవుతుంది. ఏంటి అవి అంటే, ఫైర్ ఆర్మ్స్, క్యాట్రిడ్జెస్ మోర్ దెన్ 50, సిగరెట్స్ మోర్ దెన్ 100, సిగార్స్ మోర్ దెన్ 25, టొబాకో మోర్ దెన్ 125 grams అండ్ గూడ్స్ ఇంపోర్టెడ్ త్రూ కొరియర్. ఈ లిమిట్స్ కనుక ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే 100% ఆఫ్ ద డ్యూటీ అనేది పడుతుంది. ఇన్ కేస్ సిగరెట్స్ అనేవి 99 ఉన్నాయి అనుకుందాం, అప్పుడు డ్యూటీ ఎంత పడుతుంది? 38.5 పడుతుంది. ఇన్ కేస్ 101 ఉంటే కనుక అప్పుడు 100% ఆఫ్ ద డ్యూటీ అనేది లెవీ అవుతుందన్నమాట. అయితే తను క్యారీ చేస్తున్న బ్యాగేజ్ మీద ప్రతి ఆర్టికల్ మీద తను డ్యూటీ పే చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. కస్టమ్స్ వచ్చేసరికి కొంత రిలాక్సేషన్ ఇచ్చింది, అలవెన్సెస్ ఇచ్చింది. ఏంటా అలవెన్సెస్ అంటే జనరల్ డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్సెస్. వీటిలో ఎవరెవరు కవర్ అవుతారు అంటే, ఫస్ట్ వచ్చేసరికి ఇండియన్ రెసిడెంట్, తర్వాత ఫారినర్ హూ ఈజ్ రెసైడింగ్ ఇన్ ఇండియా, టూరిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఎక్స్క్లూడింగ్ ఇన్ఫాంట్. వీళ్ళు ముగ్గురు కవర్ అవుతారు. ఈ ముగ్గురికి ఈ అలవెన్స్ అనేది వస్తుంది. అయితే టూరిస్ట్ అంటే ఎవరు అంటే, తను ఇండియాలో లెస్ దెన్ 6 months స్టే చేయడానికి వస్తాడనమాట. ఇన్ఫాంట్ వచ్చేసరికి ఏంటంటే బేబీ ఆఫ్ 2 years అనమాట. 2 years ఆర్ లెస్ దెన్ 2 years ఉండే బేబీస్ని ఇన్ఫాంట్స్ అంటారు. వాళ్ళు ఇక్కడ కవర్ అవ్వరు. సో ఈ 3 persons ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే, ఫ్రమ్ ద ప్లేస్ అదర్ దాన్ నేపాల్, భూటాన్ అండ్ మయన్మార్ నుంచి వస్తున్నారు. అండ్ వాళ్ళకి ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి అంటే, యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్, ట్రావెల్ సోవెనియర్స్ అండ్ ఆర్టికల్స్ అప్ టు 50,000 ఇఫ్ క్యారీడ్ ఇన్ అకంపెయిన్డ్ బ్యాగేజ్. అంటే 3 బెనిఫిట్స్ వస్తాయి. ముగ్గురు అండ్ ముగ్గురికి బెనిఫిట్స్ వస్తాయి. ఏంటా బెనిఫిట్స్? యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్, ట్రావెల్ సోవెనియర్ అండ్ ఆర్టికల్స్ అప్ టు 50,000 అనమాట. అండ్ వీళ్ళు వస్తున్న ఏరియా వచ్చేసరికి అదర్ దాన్ మయన్మార్, నేపాల్ అండ్ భూటాన్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్ వస్తుంది. తర్వాత టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్. ఫస్ట్ చెప్పిన కండిషన్ ఏంటి? టూరిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్. తర్వాత ఇక్కడ సెకండ్ కండిషన్ ఏంటి అంటే, టూరిస్ట్ ఆఫ్ ఫారిన్ ఆరిజిన్ అయితే కనుక, అండ్ వాళ్ళు వస్తున్న ప్లేస్ వచ్చేసరికి ఏంటంటే అదర్ దాన్ నేపాల్, భూటాన్ అండ్ మయన్మార్ నుంచి ఇండియాకి వస్తున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళకి ఇస్తున్న అలవెన్సెస్ దేని మీద ఇస్తున్నారు? యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్, ట్రావెల్ సోవెనియర్ అండ్ ఆర్టికల్స్ అప్ టు 15,000, 15,000 మాత్రమే. పైన 50,000 అండ్ ఇక్కడ 15,000. తర్వాత ఇండియన్ రెసిడెంట్, ఫారినర్ రెసైడింగ్ ఇన్ ఇండియా ఆర్ టూరిస్ట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనమాట. కానీ ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు అంటే, ఫ్రమ్ ద ప్లేస్ నేపాల్, భూటాన్ అండ్ మయన్మార్ నుంచి వస్తున్నారు. పైన చెప్పిన 2 కండిషన్స్ వచ్చేసరికి ఏంటంటే, అదర్ దాన్ నేపాల్, భూటాన్ అండ్ మయన్మార్ నుంచి రావాలి. ఇప్పుడు నేపాల్, భూటాన్ అండ్ మయన్మార్ నుంచి రావాలన్నమాట కండిషన్. వస్తే కనుక ఎలాంటి అలవెన్సెస్ ఇస్తున్నారు? యూజ్డ్ పర్సనల్ ఎఫెక్ట్స్, ట్రావెల్ సోవెనియర్స్ అండ్ ఆర్టికల్స్ అప్ టు 15,000 ఇఫ్ క్యారీడ్ ఇన్ అకంపెయిన్డ్ బ్యాగేజ్. వాళ్ళతో పాటు తీసుకొస్తున్న బ్యాగేజ్లో 15,000 వర్త్ ఆఫ్ ఆర్టికల్స్ మీద అలవెన్సెస్ ఇస్తారు. అయితే ల్యాండ్ రూట్ ద్వారా వస్తే కనుక
ఓన్లీ పర్సనల్ ఎఫెక్ట్స్ మాత్రమే ఎలో చేస్తారు. తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫాంట్ అంటే బేబీ లెస్ దెన్ 2 years ఓల్డ్ ఉన్న బేబీస్కి అయితే కనుక ఓన్లీ పర్సనల్ ఎఫెక్ట్స్ మాత్రమే ఎలో చేస్తారు. తర్వాత జనరల్ డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్ ఆఫ్ వన్ ప్యాసింజర్ కెనాట్ బి పూల్డ్ విత్ ద జనరల్ డ్యూటీ ఫ్రీ బ్యాగేజ్ అలవెన్సెస్ ఆఫ్ అనదర్ ప్యాసింజర్. అంటే ఏంటి? ఫర్ సపోజ్ హస్బెండ్ అండ్ వైఫ్ యూకే నుంచి ఇండియాకి వస్తున్నారు. వాళ్ళతో పాటు ఒక ఆర్టికల్ వర్త్ ఆఫ్ 1 lakh తీసుకొస్తున్నారు అనుకుందాం. మన రూల్ ప్రకారం ఏంటి, ఎంత అలవెన్స్ వస్తుంది? ఈచ్ పర్సన్కి ఆర్టికల్ మీద 50,000 బెనిఫిట్ అనేది వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమంటారు, మా ఇద్దరిది 50 + 50 కలిపి 1 lakh బెనిఫిట్ తీసుకుంటాము, ఆ ఎంటైర్ 1 lakh ఆర్టికల్ మీద డ్యూటీ ఫ్రీ అలవెన్స్ వస్తుంది అని వాళ్ళు అంటారు. కానీ ఇక్కడ యాక్ట్ ఏం చెప్తుంది అని అంటే ఇట్ కెనాట్ బి పూల్డ్, అంటే ఎవరికి వాళ్ళు సపరేట్గానే కన్సిడర్ చేయాలని కానీ వాళ్ళిద్దరిది కలిపి బెనిఫిట్ తీసుకోకూడదు. పర్సనల్ ఎఫెక్ట్ డస్ నాట్ ఇంక్లూడ్ జ్యువెలరీ. ఒక ల్యాప్టాప్ అయితే ఫారిన్ నుంచి ఇండియాకి తెచ్చుకోవచ్చు. ఎడిషనల్గా డ్యూటీ ఫ్రీ అనేది ఇస్తారనమాట. ప్రొవైడెడ్ తీసుకొస్తున్న పర్సన్ వచ్చేసరికి ఏంటంటే మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. జ్యువెలరీ అలవెన్సెస్ అంటే ఏంటి? ఎప్పుడు వస్తుంది అంటే ఆ పర్సన్ వచ్చేసరికి అబ్రాడ్లో మోర్ దెన్ 1 year స్టే చేసి ఉండాలి. తర్వాత ఆ పర్సన్ వచ్చేసరికి మెయిల్ అయితే కనుక 20 grams వరకు తెచ్చుకోవచ్చు, వాల్యూ వచ్చేసరికి 50,000. అదే ఫీమేల్ అయితే కనుక 40 grams వరకు పర్మిటెడ్, 1 lakh rupees వరకు తెచ్చుకోవచ్చు అనమాట. సో జ్యువెలరీ అలవెన్స్ తీసుకోవాలి అంటే ఆ పర్సన్ వచ్చేసరికి అవుట్ సైడ్ ద ఇండియాలో మోర్ దెన్ 1 year స్టే చేసి ఉండాలి. అండ్ ఇన్ కేస్ మేల్ అయితే కనుక 20 grams వరకు తెచ్చుకోవచ్చు అండ్ వాల్యూ వచ్చేసరికి 50,000 అనమాట. అదే ఫీమేల్ అయితే కనుక 40 grams వరకు తెచ్చుకోవచ్చు, వాల్యూ వచ్చేసరికి 1 lakh rupees. ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ ఆ పర్సన్ యూకేలో ఉన్నాడు మొన్నటి వరకు, ఇప్పుడు పర్మనెంట్గా ఇండియాకి వచ్చేద్దాం అనుకుంటున్నాడు, అది ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్స్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఈ జనరల్ అలవెన్స్ కాకుండా ఎడిషనల్ అలవెన్సెస్ అనేది ఇస్తుందన్నమాట. తనతో పాటు అన్నీ షిఫ్ట్ చేసుకుంటాడు కాబట్టి ఆ కంట్రీ నుంచి, సో ఎడిషనల్ అలవెన్సెస్ అనేది ఇస్తుంది. అయితే ఆ పర్సన్ వచ్చేసరికి తను అబ్రాడ్లో స్టే చేసిన పీరియడ్ వచ్చేసరికి 3 to 6 months అయితే కనుక 60,000 బెనిఫిట్ వరకు తెచ్చుకోవచ్చు. అయితే ఏ ఆర్టికల్స్ మీద డ్యూటీ ఫ్రీ అలవెన్స్ వస్తుంది అంటే పర్సనల్ ఆర్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్ ఏదైతే ఆర్టికల్స్ అండ్ ఆర్టికల్స్ అదర్ దాన్ ఇన్ అనెక్షర్ 1 and 2 ఇంక్లూడింగ్ ద ఆర్టికల్స్ ఇన్ అనెక్షర్ 3 అనమాట. అంటే అనెక్షర్ 1 and 2లో కవర్ అయిన ఆర్టికల్స్ కవర్ అవ్వవు, అనెక్షర్ 3 మీద ఆర్టికల్స్ ఏవైతే కవర్ అయినాయో అవి బెనిఫిట్ వస్తాయి, డ్యూటీ ఫ్రీ అలవెన్సెస్ అనేది వస్తుంది. అండ్ 60,000 వరకు తను బెనిఫిట్ తీసుకోవచ్చు. సో పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్ అండ్ అనెక్షర్ 3లో మెన్షన్ చేసిన ఆర్టికల్స్ అండ్ వాల్యూ వచ్చేసరికి 60,000 వరకు తనకు తీసుకోవచ్చు. ఈ అనెక్షర్ 1 and 2, 3 వచ్చేసరికి లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఆర్టికల్స్ కవర్ అవుతాయా అని చెప్పి. తర్వాత తను అవుట్ సైడ్ ద ఇండియా తన స్టే వచ్చేసరికి 6 months to 1 year తను స్టే చేస్తే కనుక ఏమేమి డ్యూటీ ఫ్రీ అలవెన్స్ వస్తుంది అంటే పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్ అండ్ ఆర్టికల్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ద అనెక్షర్ 3 అండ్ అప్ టు 1 lakh వరకు తను బెనిఫిట్ తీసుకోవచ్చు. తర్వాత 1 year to 2 years కనుక అవుట్ సైడ్ ద ఇండియా స్టే చేస్తే కనుక తను 2 lakhs వరకు బెనిఫిట్ తీసుకోవచ్చు. అలాగే తనకి పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్ బెనిఫిట్స్ వస్తుంది అండ్ అనెక్షర్ 3లో స్పెసిఫై చేసిన ఆర్టికల్స్ కూడా బెనిఫిట్ వస్తుంది. కాకపోతే తను ఏంటంటే ప్రీవియస్ 3 yearsలో ఎప్పుడు ఈ బెనిఫిట్ని ఈ కన్సెషన్ని అవైల్ చేసి ఉండకూడదు. ఇది ఎడిషనల్ కండిషన్ అనమాట ఈ పాయింట్కి. తర్వాత మోర్ దెన్ 2 years కనుక అవుట్ సైడ్ ద ఇండియా స్టే చేస్తే కనుక 5 lakhs వరకు తను బెనిఫిట్ తీసుకోవచ్చు. తర్వాత కండిషన్స్ ఏంటి అంటే ఈ 5 lakhs బెనిఫిట్ అవైల్ చేయాలి అంటే తను అవుట్ సైడ్ ద ఇండియాలో మినిమం 2 years స్టే చేసి ఉండాలి. తర్వాత ఇండియాలో తన స్టే వచ్చేసరికి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 months అయి ఉండాలి ఇన్ ద లాస్ట్ 2 years. అండ్ తను లాస్ట్ 3 yearsలో ఈ కన్సెషన్స్ అనేది ఎప్పుడు అవైల్ చేసి ఉండకూడదు. సో 3 కండిషన్స్ ఏంటి? తను అవుట్ సైడ్ ద ఇండియా మినిమం 2 years అయినా స్టే చేసి ఉండాలి, అలాగే ఇండియాలో తన స్టే వచ్చేసరికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 months అయి ఉండాలి ఇన్ ద లాస్ట్ 2 years. అలాగే ఈ కన్సెషన్ అనేది లాస్ట్ 3 yearsలో తను అవైల్ చేసి ఉండకూడదు. అప్పుడు ఆ పర్సన్కి వచ్చేసరికి 5 lakhs వర్త్ బెనిఫిట్ అయితే
తీసుకోగలడనమాట. అయితే ఫర్ సపోజ్ ఈ 2 ఇయర్స్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకుందాం. అంటే 2 ఇయర్స్ తను యూకేలో స్టే చేయకుండానే ఎర్లీగానే ఇండియాకి రిటర్న్ అయ్యాడు అనుకుందాం. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో కస్టమ్స్ కొంత రిలాక్సేషన్ అనేది ఇచ్చింది. అలాంటి సిచ్యువేషన్స్లో షార్ట్ ఫాల్ ఆఫ్ 2 మంత్స్, అంటే 2 మంత్స్ బిఫోరే, 2 ఇయర్స్ కంప్లీట్ అవ్వకుండానే 2 మంత్స్ బిఫోరే ఇండియాకి వచ్చేసాడు అనుకుందాం. అలాంటప్పుడు సచ్ డిలే కెన్ బి కండమ్డ్ బై AC or DC if due to టెర్మినల్ లీవ్ ఆర్ వెకేషన్ ఆర్ ఎనీ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో ఉంటే కనుక AC or DC కండమ్ చేస్తారు. తర్వాత 6 మంత్స్ కండిషన్ ఉంది కదా. 6 మంత్స్ కండిషన్ అంటే ఏంటి? తను ఇండియాలో తన స్టే వచ్చేసరికి ఏంటి అంటే లాస్ట్ 2 ఇయర్స్లో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 మంత్స్ అయి ఉండాలి. ఆ సిచ్యువేషన్ ఫెయిల్ అయితే కనుక ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ అనే వాళ్ళు కండమ్ చేస్తారనమాట. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిడెన్స్ అనే దాంట్లో అడిషనల్ అలవెన్సెస్ ఎలా వస్తుంది అంటే ఆ పర్సన్ వచ్చేసరికి తన స్టే అవుట్ సైడ్ ద ఇండియా 3 to 6 మంత్స్ అయితే కనుక 60,000 వరకు బెనిఫిట్ తీసుకోవచ్చు. అలాగే పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. అండ్ ఆర్టికల్స్ విచ్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ద Annexure 3 తీసుకోవచ్చు అనమాట. తర్వాత 6 to 1 year అయితే కనుక 1 lakh వరకు బెనిఫిట్ తీసుకోవచ్చు. పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్స్ అండ్ Annexure 3లో కవర్ అయిన ఆర్టికల్స్. తర్వాత 1 to 2 years అయితే కనుక 2 lakhs వరకు బెనిఫిట్ తీసుకోవచ్చు. యాజ్ యూజువల్ పర్సనల్ అండ్ హౌస్ హోల్డ్ ఎఫెక్ట్ వస్తుంది అండ్ Annexure 3లో స్పెసిఫై చేసిన ఆర్టికల్స్ వస్తాయన్నమాట. కాకపోతే ఇక్కడ అడిషనల్ కండిషన్ ఏంటి అంటే తను ఏదైతే ఈ కన్సెషన్ ఉందో, అంటే ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో ప్రీవియస్ 3 yearsలో ఎప్పుడు అవైల్ చేసి ఉండకూడదు అనమాట. తర్వాత మోర్ దెన్ 2 years అవుట్ సైడ్ ద ఇండియా స్టే చేస్తే కనుక తను 5 lakhs వరకు బెనిఫిట్ తీసుకోవచ్చు. ప్రొవైడెడ్ 3 కండిషన్స్ ఏంటి అంటే తను అవుట్ సైడ్ ద ఇండియా మినిమం 2 years స్టే చేసి ఉండాలి అండ్ ఇండియాలో తను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 months స్టే చేసి ఉండాలి లాస్ట్ 2 yearsలో. అండ్ అలాగే లాస్ట్ 3 yearsలో తను ఈ బెనిఫిట్ అవైల్ చేసి ఉండకూడదు. ఒకవేళ కండిషన్స్ ఫెయిల్ అయితే కనుక AC or DC డిలేని కండమ్ చేస్తారనమాట. అంటే ఎర్లీగా రిటర్న్ అయితే కనుక అండ్ ఆ ఎర్లీ రిటర్న్ పీరియడ్ వచ్చేసరికి 2 months బిఫోరే తను ఇండియాకి రిటర్న్ అయ్యాడు. 2 years కంప్లీట్ అవ్వకుండానే ఇండియాకి రిటర్న్ అయితే కనుక అప్పుడు AC or DC డిలేని కండమ్ చేస్తారు. తర్వాత 6 months కండిషన్ ఫెయిల్ అయితే కనుక PC or కమిషనర్ అనమాట, అంటే ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్ కండమ్ చేస్తారనమాట. క్రూ బ్యాగేజ్ అంటే ఏంటంటే క్రూ మెంబర్స్ ఉంటారు కదా ఫ్లైట్లో, వాళ్ళు చాలా రెగ్యులర్గా ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీ నుంచి ఈ కంట్రీ ట్రావెల్ అవుతుంటారు కదా. సో వాళ్ళు ట్రావెల్ అయిన ప్రతిసారి వాళ్ళకి బెనిఫిట్ వస్తుందా, అలవెన్స్ వస్తుందా అంటే రాదు. ఎప్పుడు ఇస్తుంది కస్టమ్స్ బెనిఫిట్ అంటే వాళ్ళు ఎప్పుడైతే టర్మినేట్ అవుతారో అప్పుడు బెనిఫిట్ వస్తుందన్నమాట. అలాగే వాళ్ళు టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1,500 rupees వరకు అలవెన్స్ తీసుకోవచ్చు. దేని మీద? చాక్లెట్స్, చీజ్, కాస్మెటిక్స్ ఆర్ పెట్టి గిఫ్ట్స్ అనమాట. ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ ఫ్యామిలీ మీద టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1,500 వరకు అలవెన్స్ తీసుకోగలరు. తర్వాత టెంపరరీ డిటెన్షన్ ఆఫ్ బ్యాగేజ్ అంటే ఏంటి? టెంపరరీ డిటెన్షన్ ఆఫ్ ద బ్యాగేజ్ అంటే ఏంటి అంటే ఫర్ సపోజ్ ఒక పర్సన్ UK నుంచి వస్తున్నాడు, తనతో పాటు తీసుకొచ్చిన ఆర్టికల్స్ ప్రొహిబిటెడ్ లేదా దాని మీద ఎక్కువ మొత్తంలో డ్యూటీ వేస్తున్నారు. ఇప్పుడు తనకు అంత డ్యూటీ పే చేయడం ఇష్టం లేదు. అలాంటప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడంటే ప్రాపర్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేస్తాడు, ఈ గూడ్స్ నీ దగ్గరే పెట్టేసుకో అని చెప్పి. అప్పుడు ఆ గూడ్స్ ఏం చేస్తాడు ఆ ప్రాపర్ ఆఫీసరు? టెంపరీగా తన దగ్గర డిటెన్షన్ చేస్తాడు. తను ఇండియాకి వెళ్తాడు, ఇండియాలో తన వెకేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ యూకేకి వెళ్ళేటప్పుడు తన గూడ్స్ తనకి ఇచ్చేస్తాడనమాట. అది టెంపరీ డిటెన్షన్ అవుతుంది. ట్రాన్సిట్ అండ్ ట్రాన్స్షిప్మెంట్ మధ్య ఉన్న డిఫరెన్స్. ట్రాన్సిట్ వచ్చేసరికి 53 ఆఫ్ ద కస్టమ్స్ యాక్ట్ కింద కవర్ అయింది. ట్రాన్స్షిప్మెంట్ వచ్చేసరికి 54 అనమాట. తర్వాత గూడ్స్ అనేవి సేమ్ కన్వెయన్స్లో వెళ్తాయి, అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు ఒకే వెహికల్లో ట్రావెల్ అవుతాయి, ఒకే కన్వెయన్స్లో ఉంటాయి. ఈ ట్రాన్స్షిప్మెంట్లో ఏమవుతుందంటే కన్వెయన్స్ చేంజ్ అవుతుంది. సో ఈ ట్రాన్సిట్ వచ్చేసరికి సేమ్ కన్వెయన్స్లో ఉండటం వల్ల కంటిన్యూటీ ఆఫ్ ద రికార్డ్స్ అనేది ఉంటుంది. ట్రాన్స్షిప్మెంట్లో ఏమవుతుంది? కన్వెయన్స్ చేంజ్ అవ్వటం వల్ల కంటిన్యూటీ ఆఫ్ ద రికార్డ్స్ అనేది ఉండదు. ఇందాక Annexure 1, 2, 3లో కవర్ అయిన ఆర్టికల్స్ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ వచ్చేసరికి ఇక్కడ కవర్ అయింది. ఒకసారి లిస్ట్ అంతా చెక్ చేసుకోండి, ఎగ్జామ్లో అడుగుతాడు. లాస్ట్ టైం అడిగిన ఎగ్జామ్లో ఈ మైక్రో ఓవెన్ ఉంది కదా, ఈ మైక్రో ఓవెన్ బేస్డ్గా ప్రాబ్లం ఫ్రేమ్ చేశాడు వాడు. ఒకసారి చూసుకోండి జస్ట్.
చూసుకుంటే ఐడియా సరిపోతుంది. ఇది అనెక్షర్ 1 వచ్చేసరికి మనం ఇందాక 100% ఆఫ్ ద డ్యూటీ పడుతుంది కదా, సేమ్ అవే ఆర్టికల్స్ కవర్ అవుతాయి. 1 or 2 ఎడిషన్స్ ఉంటాయి. ఫైర్ ఆర్మ్స్, క్యాట్రిడ్జెస్ ఎక్సీడింగ్ 50, సిగరెట్స్ ఎక్సీడింగ్ 100, సిగార్స్ ఎక్సీడింగ్ 25, టొబాకో ఎక్సీడింగ్ 125 grams, ఆల్కహాల్ లిక్కర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 2 liters అనమాట. తర్వాత గోల్డ్, సిల్వర్ అండ్ టెలివిజన్స్, అది అనెక్షర్ 1 కింద కవర్ అవుతుంది. అనెక్షర్ 2 కింద కవర్ అయ్యే ఆర్టికల్స్ ఇవి. అనెక్షర్ 3 చూసుకోండి, ఎందుకంటే ఈ ఆర్టికల్సే మనం బెనిఫిట్ ఇస్తాము కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి ఏమేమి కవర్ అవుతున్నాయా అని చెప్పేసి. ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.